సత్యం న్యూస్ కి స్వాగతం. ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ రోజు గోదా కళ్యాణం జరుగుతుందని మనం ముందు వీడియోలోనే చెప్పుకున్నాం కదండి. ఈ గోదా కళ్యాణానికి మనం చూడ్డానికి ఈ రోజు రండిచింతలు వచ్చేసాం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి గుడికి వచ్చేసాం. ఇక్కడ గత 2 సంవత్సరాలుగా రుక్మిణి సమేత శ్రీ వేణుగోపాల స్వామి గుడిలో గోదా కళ్యాణం ఎంతో ఘనంగా వైభవపేతంగా జరుగుతుందని, ఇక్కడ లడ్డూ పాట కూడా జరుగుతుంది. మనం ఎప్పుడూ ఎక్కడ చూడలేదు కదండి. ఈ రండిచింతలలో వేణుగోపాల స్వామికి లడ్డూని ప్రసాదంగా పెట్టి దాన్ని వేలంపాట ఆ లడ్డూని పాడుకున్న వారికి అందజేయడం జరిగింది. ఈ ఆలయానికి కొంతమంది పిల్లలు గోపికల వేషం వేసుకొని వచ్చారు. చూద్దామా వారందరినీ. వీరు కోలాటాలతో భక్తుల ఆదరాభిమానాలను పొందారు. नागेश्वरव नाम धिवस्का धर्मवती शारदा नाम धिवस्का सह कुटुंबानां क्षेम स्थैर्य वशिष्ठ गोत्रोद्भवस्का श्रीनिवास राजु नाम धिवस्का गंगा प्रबलिक नाम धिवस्का सह कुटुंबानां अनुकोंडी क्षेम स्थैर्य धैर्य भाग्यारोग्य ऐश्वर्यावृद्ध्यर्थं धर्मार्थकाम्य मोक्ष चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं जगत् कुटुंबिनः जगत् रक्षणार्थं अंदरू చెప్పండి अस्माकं सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं इष्ट काम्यार्थ सिद्ध्यर्थं श्री रुक्मिणी सत्यभाम समेत श्री वेणुगोपाल स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थं गोदा रंगनाथ स्वामी देवता अनुग्रह सिद्ध्यर्थं भोगी पंडुग पर्वणि दिन समये श्री गोदा रंगनाथ स्वामी देवता कल्याण महोत्सव अख्यम कर्म करिष्यमाणः तदादौ शुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थं अभ्युदय अर्धञ्च महा जनैः सह स्वस्ति पुण्याः वाचनं करिष्ये आदौ निर्विघ्नेन परिसम अवाप्यर्थं श्री महागणाधिपति पूजांच करिष्ये। आ ग्लास మీ చేపెట్టండి. ఆ గ్లాసుకు గంధం లడ్డూ ప్రసాదాన్ని ఊరేగింపుగా తీసుకొని వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలను చూద్దాం. भवेतंतरमं पवित्रो प्रजापतेर्यद्धहरं पुरस्तारो
ఆయుష్యమధ్రియం రజవంత శుభ్రం యజ్ఞోపవీతం దదమస్తు దేహః మరి ధనుర్మాసంలో అంటే పోయిన నెల 17వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. అంటే సూర్యుడు ధనుర్రాశిలోకి ప్రవేశించాడు. ఇక ఇవాటి వరకు ధనుర్రాశిలో ఉంటాడు. ఇక ఇవాళ రాత్రి నుంచి కూడా మరి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకని మకర సంక్రాంతి అంటారు రేపటి నుంచి. అయితే మాసాలలో చైత్ర మాసం నుంచి మరి ఫాల్గుణ మాసాల్లో ఈ 12 నెలల్లో కూడా ఈ ధనుర్మాసానికి చాలా ప్రత్యేకత ఉన్నటువంటి నెల ఇది. అంటే ఈ యొక్క ధనుర్మాసంలో తిరుప్పావై అనేటువంటి ఒక 30 పాసురాలు ఉంటాయి. అంటే రోజుకు ఒక పాసురం చొప్పున 30 పాసురాలు చదువుతారు తిరుప్పావై అని. ఇది విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి నెల. అటువంటి ఈ రోజు మనం ఈ భోగి రోజున అంటే ధనుర్మాసంలో చివరి రోజున ఈ గోదా కళ్యాణము అనేటువంటిది, గోదా రంగనాథ స్వామి వార్ల యొక్క కళ్యాణము అనేటువంటిది మనం పోయిన సంవత్సరం నుంచి మన రెండచింతల గ్రామంలో వేణుగోపాల స్వామి వారి మరి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అయితే ఈరోజు కూడా రంగరంగ వైభవంగా ఇప్పటి వరకు గణపతి పూజా కార్యక్రమం, అట్లాగే ఈ శరీరం శుద్ధి కావటం కోసం పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాల్ని నిర్వహించటం జరిగింది. ఇక మరి ఈ గోదా రంగనాథ స్వామి వార్ల యొక్క కళ్యాణం అనేటువంటిది ప్రారంభించబోతూ ఉన్నాం. అయితే ముందుగా మనం ఈ గోదాదేవి ఎవరసలు, ఈ రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం ఈ రోజే చేయడానికి ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి 2 విషయాలు తెలుసుకొని ఇక కళ్యాణం ప్రారంభించుకుందాం. ఇక్కడ మనకి తమిళనాడు రాష్ట్రంలో శ్రీవల్లి పుత్తూరు అనేటువంటి ఒక గ్రామం ఉంది. ఆ గ్రామము మరి చాలా పవిత్రమైనటువంటి, పురాణాలలో శాస్త్రాలలో కూడా చాలా విశేషమైనటువంటి గ్రామం ఆ శ్రీవల్లి పుత్తూరు అనేటువంటి గ్రామం. ఎందుకంటే ఆ గ్రామంలో శేషసాయిగా శ్రీకృష్ణుడు అవతారం ఎత్తినటువంటి ప్రాంతం అని చెప్తారు. అటువంటి ఆ గ్రామంలో శ్రీకృష్ణుడి యొక్క మరి ఆ దేవాలయానికి ప్రతిరోజు కూడా విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక ఆయన మరి ఆ యొక్క పూజారిగా ఉంటూ ఆ స్వామివారికి ప్రతిరోజు కూడా పూలదండలు అల్లి ఆ స్వామివారికి అలంకరిస్తూ ఉంటాడు ఆ విష్ణు చిత్తుడు అనేటువంటి ఆయన. అయితే ఆ విష్ణు చిత్తుడికి ఏంటంటే పూల తోటలో తులసి వనంలో ఒకరోజు ఆ తులసి చెట్టు దగ్గర పాదులు తీస్తూ ఉంటే ఒక ఆడపిల్ల, ఒక కన్య, చిన్న అమ్మాయి దొరికింది. అయితే అతనికి సంతానం లేదు. అది ఆ భగవంతుడు ప్రసాదించిన వరంగా భావించి ఆ అమ్మాయికి మరి ఆ అమ్మాయిని స్వీకరించి ఆ అమ్మాయికి కోదై అనే పేరు పెట్టాడు. కోదై అంటే ఏంటంటే దండ అనే అర్థం, మాల అనే అర్థం. ఆ అమ్మాయే ఆ అమ్మాయిని మరి చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు విష్ణు చిత్తుడు. అయితే ఆ అమ్మాయి పెద్దయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ యొక్క శ్రీకృష్ణుని యొక్క ఆరాధ్యంలో పడి ఆ శ్రీకృష్ణుని యొక్క పూజించుకుంటూ పరమ భక్తి కలిగినదై ఆ యొక్క విష్ణు చిత్తుడు కుమార్తె అయినటువంటి ఆ కోదై అయినటువంటి గోదాదేవి మరి ప్రతిరోజు కూడా స్వామివారికి సేవలు చేసుకుంటూ పూజించుకుంటూ ఉన్నది. అయితే ఈయన ప్రతిరోజు కూడా తయారు చేసినటువంటి ఓం ధ్రువం దేవో బృహస్పతి
ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్వం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాయ ధ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః అయం మహోత్తస్సు మహోత్తోస్తు ఏతస్సు మహోత్తకాలే సూర్యాధీనాన్నవానాత్ గ్రహాణాత్ చందనగోల్యరావర సిద్ధిరస్తు ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చరాస్వం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిధ్రువన్న అయం చ బ్రహ్మణస్పతిః అందరికీ కూడా జీలకర్ర బెల్లం ఆ పాదాల మీద పెట్టి ఆ కళ్యాణ దంపతులందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఇక్కడ అలంకరించడం కోసం తయారు చేస్తే ఈ గోదాదేవి ఏం చేస్తుంటే ప్రతిరోజు ఆ తులసి మాలను ఆ పూల మాలను తాను ధరిస్తుంది. ఆ అమ్మాయి వేసుకొని ఆ గోదాదేవి వేసుకొని అద్దంలో చూసుకుంటూ తనని తాను చూస్తూ మురిసిపోతూ ఉండేది. ఆ మాలను తీసిపోయి మళ్ళీ శ్రీకృష్ణుడికి వేసేది. అది ఒకరోజు గమనించాడు విష్ణు చిత్తుడు. ఇదేమిటా ఇంత అపరాధం జరుగుతున్నది, ఈ అమ్మాయి ఇలా చేస్తుందిందా అని ఆ అమ్మాయిని మందలించాడు అలా చేయకూడదని. అయితే ఒకరోజు రాత్రి శ్రీకృష్ణుడు స్వయంగా ఆ విష్ణు చిత్తునికి కలలో కనబడ్డాడట. కలలో కనబడి నీ కుమార్తె గోదాదేవి ఎవరో కాదు, సాక్షాత్ ఆ భూదేవి. ఆ భూదేవే ఈ జన్మలో నా అంశగా భూదేవి అంశగా జన్మించింది ఆ గోదాదేవి. కాబట్టి ఆ గోదాదేవి ధరించినటువంటి పూలమాలను ధరించటం నాకు కూడా చాలా సంతోషం. కాబట్టి నువ్వు ప్రతిరోజు కూడా అలానే చేయమని చెప్పి కలలో కనబడి చెప్పాడట. ఇక అక్కడి నుంచి ఆ యొక్క విష్ణు చిత్తుడు ఆ గోదాదేవిని ఇంకా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు. ఆ అమ్మాయి యుక్త వయసు వస్తుంది, పెద్ద అవుతుంది. పెద్దయ్య కొద్దీ ఇక శ్రీకృష్ణునికి మన మనస్సును కూడా అర్పించి ఆ కృష్ణుని యొక్క ధ్యానంలో పడి తన సర్వస్వాన్ని కూడా శ్రీకృష్ణుడికే అర్పించి మరి ఆ యొక్క శ్రీకృష్ణుని మోహిస్తుంది, కళ్యాణం చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది ఆ అమ్మాయి గోదాదేవి. అదేమిటా ఈ అమ్మాయి గోదాదేవి కృష్ణుని కళ్యాణం చేసుకోవటం ఏమిటని అందరూ కూడా మరి ఆశ్చర్యపోయారు. అయితే మరి ఆ స్వామివారి కళ్యాణం చేసుకోవాలంటే సామాన్యమా? మరి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ధనుర్మాసం నెల రోజులు కూడా కాత్యాయని వ్రతాన్ని ఆచరించింది. కాత్యాయని వ్రతం అంటే పూర్వం గోపికలు కూడా చేశారు. శ్రీకృష్ణుడి యొక్క మరి ఆయన యొక్క ప్రేమను పొందటానికి గోపికలు కూడా చేశారు కాత్యాయని వ్రతం. అటువంటి ఆ కాత్యాయని వ్రతాన్ని ప్రతిరోజు కూడా ఆ ధనుర్మాసం నెల రోజు కూడా పొద్దున్నే లేచి తెల్లవారుజామునే చూడండి, మనం కూడా చేస్తున్న వేకుజామునే లేచి ఆ రంగనాథ స్వామి వారిని పూజిస్తూ ఉంటాం. అతని ఆమె కూడా ప్రతిరోజు కూడా రోజుకొక పాసురం చొప్పున 30 పాసురాలు తిరుప్పావై అంటారు. ఈ నెల రోజులు కూడా తిరుపతిలో కూడా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చెప్పినా తిరుప్పావై అనేది మాత్రం ఒక పాసురం ప్రతిరోజు చెప్పాల్సిందే నెల రోజులు. అంత ఇష్టమైనటువంటి పాసురాలు విష్ణుమూర్తికి ఆ యొక్క మహా తిరుప్పావైనటువంటి 30 పాసురాలు. ఈ అమ్మాయి కూడా రోజుకు ఒక పాసురం చొప్పున చెప్పుకుంటూ ఆ గోపికలందరినీ కన్యలందరినీ కూడా కలిసి కాత్యాయని వ్రతాన్ని మరి ఆచరించటం ప్రారంభించింది. ఆ కాత్యాయని వ్రతం మరి పరిపూర్ణత పొందే సమయంలో శ్రీకృష్ణుడు మరల ఆ యొక్క విష్ణు చిత్తులకి స్వప్నంలో కనబడి, ఓ విష్ణు చిత్త, నేను మరి తమిళనాడులో రంగనాథుడిగా నేను మరి వెలిసి ఉన్నాను. నన్ను గనక మరి ఆ అమ్మాయిని తీసుకుని ఒకరోజు నా దగ్గర కనుక వచ్చినట్లయితే ఆ రంగనాథుని యొక్క ఉన్నటువంటి ఆ గోదాదేవిని నేను కళ్యాణం వాడతాను అని శ్రీరంగం, మనకు శ్రీరంగం అంటాం, రంగనాథేశ్వరుడు, అక్కడ రంగనాథ స్వామి ఉన్నారు. అక్కడ కనుక తీసుకొచ్చినట్లయితే మీ అమ్మాయి నేను కళ్యాణం చేసుకుంటాను అని చెప్పి మరలా కనవలో కలబడి చెప్పాడు. అందరూ ఒకసారి మూడేసి
అందరూ కూడా ఆ మంగళ సూత్రాల కళ కట్టుకోవాలి. గోదారంగనాథ స్వామి వారికి జై. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. రుక్మిణి సత్యభామ జీవన హేతులని పెళ్లి కుమారుడితో చెప్పించి అమ్మాయి మెడలో కట్టిస్తాడు. మాంగళ్యం తంతు అంటే ముడి, మాంగళ్యం తంతునా నేనా అంటే మెడలో మాంగళ్య సూత్రం ఆ మూడు ముడులు ఉన్నంత వరకు తంతునా నేనా మమ జీవన హేతునా నేను చేయించున్నట్టు. అంటే భర్త చెబుతాడు భార్యతోటి మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఇప్పుడు మనం లడ్డు వేలం పాటని చూద్దాం. ఓరుగంటి వెంకటేశ్వరరావు గారు 5,000 రూపాయలు. మేము ఈ లోపు తలంబరాలు మేము పోపిస్తుంటాం లడ్డు పాటకి నువ్వేనా రకలాలం 5,000 రూపాయలు శివాలయం చైర్మన్ పల్లెర్ల లక్ష్మారెడ్డి గారు. 5,000 రూపాయలు పల్లెర్ల లక్ష్మారెడ్డి గారు. పల్లెర్ల లక్ష్మారెడ్డి పేరు పేరు బొడ్డు నాగేశ్వరరావు గారు. 6,000 రూపాయలు. పోయిన సంవత్సరం 10,000 చిల్లర పోయింది. బొడ్డు నాగేశ్వరరావు గారు 6,000 రూపాయలు. ఈ యొక్క లడ్డు మీ ఇంటికి వస్తే విశేషమైనటువంటి ఫలితాలు అందుతున్నాయి. 7,000 రూపాయలు అరుణ్ కుమార్. పోయిన సంవత్సరం 10,000 రూపాయలకు వారే పాడి ఉన్నది. అరుణ్ కుమార్ గోళ్ళ అరుణ్ కుమార్ 7,000 రూపాయలు. గోళ్ళ అరుణ్ కుమార్ గారు 7,000 రూపాయలు. గోళ్ళ అరుణ్ కుమార్ గారు 7,000 రూపాయలు ఒకటోసారి. కార్యక్రమం వచ్చేది. గోళ్ళ అరుణ్ కుమార్ గారు రెండోసారి. గోళ్ళ అరుణ్ కుమార్ గారు 7,000 రూపాయలు ఒకటోసారి. రెండోసారి గోళ్ళ అరుణ్ కుమార్ గారు 7,000 రూపాయలు. 7,016 రూపాయలు ఒకటోసారి. రెండోసారి మూడోసారి.
ఇంకా ఉంది. ఇక్కడ ఉంది.
అమ్మాయి సప్లై చేయండియా. గుంటల శ్రీనివాసరెడ్డి గారు 105 రూపాయలు, 50 రూపాయలు. తీసి నెంబర్ చెప్పాలి. 74 నంబర్ 74 మీకు లాటరీ వచ్చింది. డెబ్బై 74 నెంబర్ వరించింది. మరి ఇప్పుడు ఎవరిని వరించబోతుందో? గుంట కోటరెడ్డి గారు 50 రూపాయలు. 69 అందరు ఇప్పుడు వచ్చిన వాళ్ళే. 69వ నెంబరు తీయది, మళ్ళా మిస్ అయిపోతుంది. 16 లక్కీ నెంబర్ లాటరీ వచ్చింది. 16 రాత్రి పట్టుకున్నందుకు నీకే వచ్చింది. ఇరవై 20వ నెంబరు నాదే 20వ నెంబర్ గోవిందా. పట్టుకోండి. ఎవరికి వచ్చింది అర్థం కాదు, తనకు వచ్చినట్టు. అనుకున్నాము ఏమైంది ఎప్పుడు కాసేపు 30 రోజులు గోదావరి బాబు. మరి మా రెంటచింతల వేణుగోపాల స్వామి వారి దేవస్థానానికి, గోదా రంగనాయకుల స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి సత్యం న్యూస్ వారు ఎంతో సుదూర ప్రాంతం నుంచి విచ్చేసి మరి ఇక్కడ ఎంతో ఆనందమయంగా మమ్మల్ని చేశారు. మరి ఇక్కడ 4 గిఫ్ట్లు కూడా లాటరీ తీసి ఇచ్చి ఉన్నారు. మరి ప్రజలందరినీ కూడా ఎంతో ఆనందంగా చాలా ఆనందపరిచారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. వేణుగోపాల స్వామి వారికి వెరీ గుడ్. అది వచ్చేటికల్లా రావాలి.